రే వికాస్, ఓ నువ్వా? ఏంట్రా ఇలా వచ్చావు? ఫోన్ చేస్తే నేను రూమ్కి వచ్చావనిగా. నీది యూజ్ అండ్ త్రో పాలసీ కదా, ఇప్పుడు నువ్వు రూమ్కి ఎందుకు వస్తావు? ఏంటి అలా చూస్తున్నావు? నేను అన్నమాట ఎక్కడో తగిలిందా? ఏంట్రా అలా ఉన్నావు? ప్రాబ్లం ఏంటి? ఎదుటి వాళ్ళకి నువ్వు ప్రాబ్లం క్రియేట్ చేసి ఏంట్రా నీ ప్రాబ్లం అని అడగటమే నీ టాలెంట్ కదా. దా కూర్చో. నేను కూర్చోడానికి కదా వచ్చింది. మరి గొడవపడ్డానికి వచ్చావా? ఆల్మోస్ట్ అలాంటిదే. ఏంట్రా నువ్వేం మాట్లాడుతావు? నాకు అసలు అర్థం కావట్లేదు. చేసిందంతా చేసి అమాయకుల్లా నటించుకు. రా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంట్లో ఎవరు లేరు, మ్యాటర్ ఏంటో చెప్పు. అది కదరా, నాతో ఒక్క మాటనే చెప్పకుండా అమృతం తీసుకొచ్చి రూమ్లో పెడితే రెస్పాన్సిబిలిటీ ఎవర్రా? ఏరా, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు అమృతం తెచ్చి మా ఇంట్లో పెట్టావు. నాకు ఒక్క మాటైనా చెప్పావా? అట్లీస్ట్ ఒక ఫోన్ అయినా చేసి చెప్పావా? అది కాదు సాగర్, ఆ టైంకి నాకు ఇంకో ఐడియా రాలేదు, అందుకే నేను అలా చేశాను. కరెక్టేరా, కానీ నాది బ్యాచిలర్ లైఫ్. నేను ఆ అమ్మాయిని హ్యాండిల్ చేయగలనా? నేను రోజు రాత్రి బయట పడుకుంటే ఆ అమ్మాయి లోపల పడుకుంటుంది. పైగా ఓనర్ అమృతం చూసి 15 డేస్లో ఇల్లు వెకేట్ చేయమని వార్నింగ్ ఇచ్చాడ్రా. నో ప్రాబ్లం, ఇంకో వారం రోజులు ఓపిక పట్టు, అమృతం మళ్ళీ అవుట్ హౌస్లోకి వచ్చేస్తుంది. రే, ప్రతిదాన్ని నువ్వు చాలా ఈజీగా తీసుకుంటావురా, నీకు సీరియస్నెస్ లేదు. ఏ విషయంలో రా? ఏ విషయంలోనైనా అంతే. ఆ రోజు కిడ్నాప్ వల్ల అమృత జీవితం నాశనం అయింది. అవుట్ హౌస్లోకి వచ్చాకైనా తన జీవితం బాగుపడుతుంది అనుకుంటే రేణుకు కోసం అవుట్ హౌస్ నుంచి నా రూమ్కి, మళ్ళీ నా రూమ్ నుంచి అవుట్ హౌస్కి తిప్పడం ఏంట్రా? ఇదేమైనా పద్ధతిగా ఉందా? ఆ అమ్మాయిని తన మానాన్ని తను చదువుకోనివ్వా? ఎందుకు ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేస్తావు? తను నీతో డైరెక్ట్గా చెప్పలేక మౌనంగా నీ డిస్టర్బెన్స్ని భరిస్తుంది. రేయ్, 1 వీక్ ఆగమని చెప్పాను కదా. రే, నువ్వు ఇంత ఈజీగా చెప్తే నేను నమ్మను. ఈ విషయం తాతయ్యకి చెప్పి సాల్వ్ చేయాల్సిందే. రేయ్, మళ్ళీ తాతయ్యకి ఎందుకు చెప్పడం? ఇంతటితో ఈ మ్యాటర్ వదిలేయి. ఎలా వదిలేయమంటావు? రేణుకుతో కిడ్నాప్ విషయం చెప్తే నీ జీవితం నాశనం అవుతుందని ఆలోచించి అమృత మనసులో దాచుకుంది. దానివల్ల తను ఎంత లాస్ అయిందో నీకు తెలుసు. రేయ్, అమృత మీద నీకే కాదు నాకు సింపతి ఉందిరా.
సింపతి ఉంటే ఆ అమ్మాయికి ఏంటి ఈ పరిస్థితి? భోజనం ముందు నుంచి లాక్కొచ్చి నీ పని అవగానే బాయ్ అని చెప్పి పంపించావు. నీ అంత సెల్ఫిష్ ఈ ప్రపంచంలో ఇంకొకరు ఉండడరా. రే ఆగరా, ఇప్పుడు నీకేం కావాలి? నువ్వు చేసింది తప్పు అంటున్నాను. సారీ చెప్తే సరిపోదురా, నీ మైండ్ సెట్ మార్చుకో. నేను మార్చుకోను, నేను ఇలానే చేస్తాను. అమృత చదువుకుంటుందా, భోంచేస్తుందా, పడుకుందా, ఇవన్నీ నాకు అనవసరం. నేను రేణుకను ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలి, ఆ 100 కోట్లకి వారసుని అవ్వాలి, అది నా టార్గెట్. అసలు అమృత కేర్ గురించి నాకేంటి? అమృతను ప్రేమించావుగా, పెళ్లి చేసుకో. ఇప్పుడు ఆ విషయం అనవసరం. అయినా నేనున్న పరిస్థితుల్లో అప్పుడు అలా చెప్పాల్సి వచ్చింది, అంతే. అయితే మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి, ఆటోమేటిక్గా అమృత సైడ్ అయిపోతుంది. నాకు పెద్ద హెడ్ఏక్ పోతుంది. పైగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు, నీకు ఇంకేం కావాలి? తనకి చదువు ముఖ్యం, పెళ్లి కాదు. తనకి ఇలాంటి ఇష్టం ఉండవురా. నాకు అంతే, రేణుక ముఖ్యం, పెళ్లి చేసుకోవాలంతే. వేరే వాళ్ళ గురించి ఆలోచించడం నాకు ఇష్టం ఉండదురా. అది కాదురా సాగర్, ఫ్రెండ్గా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, అమృతని డిస్టర్బ్ చేయడం గురించి కాదు. ముందు నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. ఈ 1 వీక్ అమృత గురించి కాదు, నా గురించి ఆలోచించు. ఓనర్ 15 days టైం ఇచ్చాడన్నావుగా, ఈ లోపు నా పని అయిపోతుంది, అప్పుడు ఆలోచిస్తాను. రేణుక వెళ్ళేదాకా అమృతని మాత్రం ఇక్కడ తీసుకురాకు, రైట్? సరే, నీకు కూడా ఒక విషయం నేను సీరియస్గా చెప్తున్నాను. నీ అవసరాలకు అమృతని కీలుబొమ్మని చేసి ఆడుకోవద్దు, రైట్? ఆల్ రైట్, ఓకేరా. రే సాగర్, ఎందుకు అంత సీరియస్ అవుతావు? నేను దగ్గరుండి అన్ని సెటరేట్ చేస్తానని చెప్తున్నానుగా. ఓకే, బాయ్. 1 వీక్ ఆగండిరా, మీ అందరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తాను. సారీ సార్, లేట్ అయింది. గన్మ్యాన్. ఎస్ సార్. ఇతని పేరు శంకర్రావు, ఈమె భానుమతి, వికాస్ తల్లిదండ్రులు. వికాస్ చెల్లెలు రేఖ ఇంటర్ చదువుకుంటుంది. వికాస్ తాతయ్య పేరు భుజంగరావు. వికాస్ మన అమ్మాయి ప్రేమించిన వికాస్. వీణ్ణి ఎక్కడో చూసినట్లుందే, ఎక్కడా? సార్, వీళ్ళ ఫ్యామిలీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇదో మెంటల్ హాస్పిటల్ సార్. అదేంటయ్యా, వీళ్ళందరికీ పిచ్చా? అవును సార్, వీళ్ళందరికీ డబ్బు పిచ్చి. డబ్బు పిచ్చా? తండ్రి క్లబ్కి వెళ్తాడు, తల్లి షాపింగ్కి వెళ్తుంది. మరి సంపాదన? ఆ ఇంటి పెద్ద భుజంగరావు చాలా మంచి వ్యక్తి, కష్టపడి కొంత ఆస్తి సంపాదించాడు. కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు అందరూ పనికొచ్చే రకం కాదని ఆస్తి ఎవరికీ పంచలేదు. పెద్ద ఆయన ఎప్పుడు పోతాడా, ఆస్తి ఎప్పుడు చేతికొస్తుందా అని వెయిట్ చేస్తూ తింటూ తిరుగుతున్నారు. మరి వికాస్ సంగతి? జాబ్ లేదు, బిజినెస్ లేదు, జాలీగా బైక్ వేసుకొని ఖాళీగా తిరుగుతుంటాడు. నెంబర్ 1 కంట్రీ సార్. వాట్? ఏంటయ్యా నువ్వు చెప్పేది, నిజమేనా? అవును సార్. నో, నేను నమ్మను. వికాస్నే పెళ్లి చేసుకుంటానని రేణు నాతో గొడవ పడింది, నా మీద ఛాలెంజ్ కూడా చేసిందయ్యా. నేను ఎన్నిసార్లు కన్విన్స్ చేసినా నేను వికాస్నే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పిందంటే అతని గురించి గొప్పగా ఊహించుకున్నాను. మరి నువ్వేంటి ఎలా చెబుతున్నావు? మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ 100% కరెక్ట్ సార్. అమ్మాయి ఇలాంటి వాడిని ప్రేమించిందేంటయ్యా, నమ్మలేకపోతున్నాను. వికాస్ అమ్మాయికి ఎలా నచ్చాడు? అసలు వాళ్ళ ఫ్యామిలీ ఎలా నచ్చింది? చెప్పాను కదా సార్, డబ్బు కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు, ఎవరినైనా నమ్మిస్తారు. అంటే ఎంపీ కూతురు కదా,
అల్లుడైతే ఆస్తి మొత్తం కాజేయొచ్చునని అమ్మాయిని మాయ చేసుంటాడా? అంతే కదా సార్. యూజ్లెస్ ఫెలోస్, అసలు వీళ్ళకంత ధైర్యం? వికాస్, అల్లుడుగా నీకు ఇంట్లో ఎంట్రీనే కాదు, నీ ఫ్యామిలీని నిన్ను ఈ కంట్రీలోనే లేకుండా చేస్తాను. ఏమనుకుంటున్నావా? అయినా రేణుక ఇలాంటి వాడిని బ్లైండ్గా నమ్మి పెళ్లికి ఎలా డెసిషన్ తీసుకుంది? సార్, మీరు మరోలా అనుకోనంటే అమ్మాయి గారి గురించి పర్సనల్ విషయం ఒకటి తెలిసింది. ఏంటది? మీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని వికాస్తో కాన్ఫిడెంట్గా చెప్పిందట. మా డాడీ పెళ్లి కొప్పుకోవాలంటే వారం రోజుల్లో బిజినెస్సో జాబో ఏదో ఒకటి చేసి ప్రూవ్ చేసుకోవాలని అమ్మాయి గారు టార్గెట్ పెట్టారంట సార్. అవునా? ఈ విషయాలన్నీ ఇంత షార్ట్ టైంలోనే ఎలా తెలుసుకున్నావయ్యా? మీకు తెలియదే ఉంది సార్. అమ్మాయి గారి ఫ్రెండ్స్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. రేణు తెలివిగా ఆలోచించి మంచి కండిషనే పెట్టింది. అందుకనేనా అక్కడ వారం రోజులు ఉంటానని పర్మిషన్ అడిగింది? బహుశా అందుకే అయి ఉంటుంది సార్. నా కూతురు మీద నాకు నమ్మకం ఉందయ్యా. ఆ నమ్మకంతోనే హైదరాబాద్ పంపించాను. ఈ కండిషన్తో ఆ రాస్కెల్కి కళ్ళు తిరుగుంటాయి. అమ్మాయి పెట్టిన టార్గెట్కి టెన్షన్ మొదలై టెంపరేచర్ పెరిగిపోయి ఉంటుంది. ఏమైతేనే మన అమ్మాయి నిర్ణయానికి వాడు ఎలాగూ ఏ జాబు చెయ్యడు. బాధ్యత లేకుండా ఇన్నాళ్ళు తిరిగినోడు ఇప్పుడు మాత్రం ఏం చేస్తాడు? ఏం చేయలేడు. మధ్యలో మనం కలగజేసుకోవడం ఎందుకు? ఒకవేళ వాడు అమ్మాయిని ఏదైనా మాయ చేసో మోసం చేసో పెళ్లి చేసుకోవాలనుకుంటే అప్పుడు నా తడాక ఏంటో చూపిస్తా. సార్, మీరు ఇంకాస్త టైం ఇస్తే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయాలు మరిన్ని సేకరిస్తా. అక్కర్లేదయ్యా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుందామని అంతే. వారం రోజులు టైం ఉందిగా, వాడో నేనో తేలిపోతుంది. ఇక నువ్వు వెళ్ళు. ఓకే సార్. నాన్న సిటీ నుంచి వచ్చేశారు. అమ్మా అమ్మా, ఏంటే? నాన్న హైదరాబాద్ నుంచి వచ్చేసారమ్మా. అక్కడ అక్క ఏమైనా కనిపించిందేమో అడగమ్మా. నీ పిచ్చి గాని, అంత పెద్ద పట్టణంలో అక్క నాన్నకి ఎలా కనిపిస్తుందే? ఏమో, అక్క కనిపించుండొచ్చు కదా. మంచినీళ్ళు తీసుకొస్తాను. ఒక్కసారి మీతో మాట్లాడాలి నాన్న. ఊరికి వచ్చినప్పుడు ఎలాగో నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. కనీసం ఇప్పుడైనా మాట్లాడే అవకాశం ఇవ్వండి నాన్న. ఆ రోజు ఇంటికొచ్చి నేనేం తప్పు చేయలేదు నాన్నని ఏడ్చి ఈ రోజు వీడితో సంసారం చేస్తున్నావా? నేను మీ కూతుర్ని నాన్న. నేను ఏ తప్పు చేయలేదు నాన్న. కర్మ నీతి కాదే. నీలాంటి పాపిచ్చి దాన్ని కన్నా నాది నాది నాది. లేదు నాన్న, నేను మీకోసమే, మీ కళ నెరవేర్చడం కోసం, మీ కూతురు ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించడం కోసం ఇక్కడ ఉంటున్నాను నాన్న. ఏమండి,
అద్దెకి ఇల్లేమైనా దొరికిందా అండి? అలా ఉన్నారేంటండి? ఒంట్లో బాలేదా? ఒంట్లో బాగానే ఉంది లక్ష్మి, మనసే బాగోలేదు. మనసు బాగాలేదా? అవును లక్ష్మి, మనం దేని గురించి అయితే భయపడి ఈ ఊరు వదిలిపెట్టి పారిపోతున్నామో అది మన ఎదురుగా వచ్చి నిలబడుతుంది. మీరు మాట్లాడేది దేని గురించి? దాని పేరు చెప్పడం ఇష్టం లేకపోయినా తప్పటం లేదు. అదే అమృత పట్నంలో నాకు కనిపించింది. మీకు అమృత కనిపించిందా? అవును లక్ష్మి, నేను ఎక్కడికి వెళ్ళినా అది నన్ను సెల్లా వదిలిపెట్టట్లేదు. పోనీలేండి, వదిలేండి. అమృత మన కూతురు కాదు అనుకుని ఇంట్లో నుంచి గెంటేశాం. అది ఎలా పోతే మనకెందుకు, ఎక్కడుంటే మనకెందుకు? పట్నంలో లక్షల మంది ఉంటారు, అందులో అమృత ఒకటి. దాని బ్రతుకు దాంది. అలా అనుకుని ఎలా ఉండగలను? అమృత నా కూతురు. అమృత నా కూతురు, అమృత నా కూతురు. అది నా కూతురు కాదు, అది నా కూతురు కాదు. ఈ లోకంలో తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు లక్ష్మి. అలాంటి పిల్లల్ని ఈ రోజు కాకపోయినా రేపైనా క్షమించి దగ్గర తీసుకోవచ్చు. ఇంకా ఆగితే వాళ్ళకి పిల్లలు పుట్టాక దగ్గర అవుతారు. మనకు ఆ అదృష్టం కూడా లేకుండా చేస్తుంది అమృత. నా దురదృష్టం ఏంటో కానీ అమృత నాకు ప్రతిసారి ఏ తల్లిదండ్రులు తమ బిడ్డను చూడకుండా పరిస్థితుల్లోనే కనిపిస్తుంది. మీరు అమృతని హైదరాబాద్లో ఎక్కడ చూశారు? వద్దులే, నాతో పాటు నువ్వు బాధపడతాం తప్ప ఉపయోగం ఏముంది? నువ్వు చెప్పినట్లుగా అమృత ఎవరో పరాయి అమ్మాయి అనుకుందాంలే. అలా అని మాట వరుసకు సర్దుకోగలం గాని మనస్సుని అదుపులో పెట్టుకోలేం కదండి. రక్త సంబంధం ఎంత వద్దనుకున్నా మనల్ని వదిలిపోదండి. అమృత ఎవరో అబ్బాయితో వెళ్ళిపోయింది అని తెలిసిన రోజున మీరు అమృత నా కూతురు కాదు, అది చచ్చిపోయింది అన్నారు. అలా అనుకుని దాన్ని మీరు మర్చిపోగలిగారా చెప్పండి? అమృతను కాసేపు తిట్టుకుని మరి కాసేపు దాని గురించి బాధపడి అమృత మన దగ్గర ఉన్నప్పటికంటే దాన్ని ఎక్కువగా తలుచుకుంటున్నాం. అదే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉన్న అనుబంధం. వేరే పిల్లల సంగతి నాకు తెలియదు లక్ష్మి, కానీ మన అమృత అలా కాదు. అడుగడుగున నన్ను మోసం చేస్తూనే ఉంది. అది ఏం చేసిందో నీకు తెలిస్తే నువ్వు కూడా నిజమే అంటావు. మొదటిసారిగా అమృత హాస్టల్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయితో కనిపించింది. రెండోసారి నేను పట్నం వెళ్ళినప్పుడు అమృత ఎవరో అబ్బాయితో లేచిపోయిందనే వార్తతో ఎదురైంది. ఓ, కాలేజీకి వెళ్ళిందా? కాదు, ఎవరితోనో లేచిపోయింది. ఈ పాటి గుళ్ళో పెళ్లి చేసుకుని ఏ లాడ్జ్కో వెళ్ళి ఉంటుంది. ఆ తర్వాత అమృత మన ఇంటికి రావటం, అమృతను తీసుకెళ్ళినాడు రావటం, ఇలా అన్ని విషయాలు మీకు తెలుసు. వీటన్నిటిని గుండె రాయి చేసుకుని భరిస్తున్నాను. ఒక వ్యభిచారినిగా కోర్టులో ఫైన్ కడుతూ కనిపించింది. ఈ రాతి గుండా నందిని కోసం తట్టుకుంది, కానీ ఇప్పుడు అమృత మళ్ళీ